నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. గత 2 రోజులుగా భారీ వర్షపాతం ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి రాగల 2-3 రోజుల్లో కూడా ఇంకా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మెట్రాలజిస్ట్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఆల్రెడీ గత 2 రోజుల నుంచి బాగా వర్షం కురిసింది. సో దీనికి కామారెడ్డి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ముందే మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మనకి 26వ తారీఖు నాడు మనకి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది నిన్నటికి మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా నిన్నటికి మారింది. సో మొన్నటి నుంచి మనకి అల్పపీడనం ఏర్పడుతుంది అని అంతకు ముందు రోజుల నుంచి మనం బులెటిన్స్లో చెప్తున్నాము. అల్పపీడనం ఏర్పడిన తర్వాత భారీ వర్ష సూచన మొన్నటి నుంచి చేయడం జరిగింది. అయితే నిన్న మార్నింగ్కి ఏంటంటే మనకి ఇంచుమించుగా సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ఈ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటాం, అంటే మనకి తేమగాలుల సంగమం, మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి వచ్చే తేమగాళ్ళు అలాగే బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాళ్ళు రెండు కూడా నిన్న అనూహ్య రీతిలో మనకి సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో సంగమం కింద అయిపోయి కంటిన్యూస్ క్లౌడ్ మాస్, అక్కడ మనకి మోర్ దాన్ 40 hours కంటిన్యూస్ రెయిన్స్ ఉండటం వల్ల ఆ ప్రాంతంలో అయితే నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం కామారెడ్డి, మెదక్, ఈ సిద్దిపేట ఈ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ నిన్న మార్నింగ్ 10 గంటల నుంచి మనం పంపించడం జరిగింది. మొన్నటి నుంచి మనం ఎల్లో అలర్ట్ ఇస్తున్నాము. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది ఆ ప్రాంతంలో. ఓకే, సో ఇప్పుడు రెడ్ అలర్ట్లో అలాగే ఆరెంజ్, ఎల్లో అలర్ట్లో ఏ ప్రాంతాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు అల్పపీడనం మనకి తీరాన్ని దాటి దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటిన తర్వాత జనరల్గా బలహీనపడిపోతాయి సిస్టమ్స్. ఇది కూడా మార్నింగ్ 5:30కి తీరాన్ని దాటిన తర్వాత మళ్ళీ 8:30 డేటాలో మనం చూసినప్పుడు అది ఆల్రెడీ కొంత వీకెన్ అయిపోయి తీవ్ర అల్పపీడనం స్థాయి నుంచి అల్పపీడనం స్థాయికి తీవ్రత తగ్గింది. దానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం కూడా మొన్న మనకి 7.68 కిలోమీటర్స్ హైట్ వరకు ఉంది. నిన్న ఈరోజు మనకి 5 కిలోమీటర్స్ వరకు అది కూడా తగ్గిపోయింది. సో కానీ మనకి మార్నింగ్ నుంచి కూడా కామారెడ్డి ప్రాంతంలో మనం రాడార్ ఇమేజ్ కూడా దగ్గర పెట్టుకుని మనం గమనించడం జరుగుతుంది. ఈ రాడార్ ఇమేజ్లో మార్నింగ్ 8:30 నుంచి ఈ కామారెడ్డి ప్రాంతంలో 1 గంట క్రితం వరకు కూడా వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మార్నింగ్ 8:30 నుంచి 1 గంట క్రితం వరకు మనం వచ్చిన సమాచారం ప్రకారం ఆల్రెడీ 17 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. గత 2 రోజుల్లో 65 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అక్కడ రికార్డ్ అయింది. సో నిన్న మార్నింగ్కి 24 సెంటీమీటర్లు, నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్కి 41 సెంటీమీటర్లు కామారెడ్డిలో రికార్డ్ అయింది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఈ ప్రాంతాల్లో మనకి కాన్సన్ట్రేటెడ్గా రెయిన్ అంతా కూడా చాలా ఎక్కువ పడటం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అత్యధిక రెయిన్ఫాల్ పడింది. సో ఈరోజు కూడా మనకి ఇటువంటి కాన్ఫ్లుయెన్స్ ఇంకా ఛాన్స్ ఉన్నందువల్ల ప్లస్ ఈ ఏరియా అంతా కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యి ఈవెన్ స్వల్పంగా రెయిన్ పడినప్పటికీ కూడా ఇక్కడ ప్రమాదం ఎక్కువ ఈ జిల్లాల్లో. సో అందుకని కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల ఈ 4 జిల్లాలకి ఈరోజు కూడా రెడ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నాము. మిగిలిన నార్త్ తెలంగాణలోని మిగిలిన జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ పడే అవకాశం ఉంది ఈ జిల్లాల్లో. వాటికి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో అంటే ఎప్పుడు లేని విధంగా కామారెడ్డిలో 48 గంటల్లో 65% వర్షపాతం నమోదైంది. సో ఇంతకుముందుకు ఈ విధంగా ఉందా? గత 30-40 సంవత్సరాల రికార్డులో మనకి కామారెడ్డిలో అంత 24-48 గంటల్లో 60 సెంటీమీటర్ల రికార్డు అయితే లేదండి. సో ఇదే అత్యధికం ఆ ప్రాంతంలో. సో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు అలాగే ప్రజలకు కావచ్చు ఏమైనా అప్రమత్తం చేశారా? మనం రెడ్ అలర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా రెడ్ అలర్ట్ లేకపోయినా రెగ్యులర్గా మన బులెటిన్స్ అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి అలాగే మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉంటారు వారికి, అలాగే మన NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళకి మన బులెటిన్స్ రెగ్యులర్గా వెళ్తాయి. అలాగే రెడ్ అలర్ట్ పెట్టిన తర్వాత మనం ఆ ప్రాంతం మీద కంటిన్యూస్ వాచ్ ఉంటుంది. 24/7 మన రాడార్ ఇమేజ్ పెట్టుకుని నౌకాస్ట్ బులెటిన్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకి అవసరాన్ని బట్టి అరగంటకి గంటకి కూడా బులెటిన్స్ జారీ చేయడం జరుగుతుంది. వారి అవసరాలు బట్టి నిన్న NDMA వాళ్ళు మాకు 1 అవర్కి ఒకసారి బులెటిన్ కావాలి ప్రత్యేకంగా కామారెడ్డి డిస్ట్రిక్ట్కి అని చెప్పడంతో కామారెడ్డి డిస్ట్రిక్ట్కి ప్రతి గంటకి కూడా నిన్న మనం అలర్ట్స్ జనరేట్ చేసి సంబంధిత అధికారులందరికీ మనం పంపించడం జరిగింది.
ఇప్పుడు ఇది అల్పపీడనం ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇది ఏదైనా తుఫాన్ లాగా వాయుగుండం లాగా మారే అవకాశం ఉందంటారా? ఈ అల్పపీడనం ఆల్రెడీ ఈరోజు తీరాన్ని దాటి బలహీనపడిపోయిందండి. ఇంకా రాగల 24 నుంచి 48 గంటల్లో మరింత బలహీనపడి మధ్యప్రదేశ్లోకి ప్రయాణిస్తుంది. సో మనకి రేపటి నుంచి గ్రాడ్యువల్గా ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అందుకని రేపు మనం ఓన్లీ నార్త్ తెలంగాణలోని ఒక 5-6 జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ క్లౌడీగా ఉండి లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ డ్రిజిల్ 1 or 2 days కంటిన్యూ అవుతుంది అంతే. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో ఇంకా వరదలు వచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలకు అని చెప్పేసి కూడా కొంచెం సమాచారం ఉంది. అట్లా ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఈ నిజామాబాదు ఈ ప్రాంతంలో మనకి గత 2-3 రోజులు బట్టి అత్యంత భారీ వర్షాలు 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్ల వర్షాలు పడినాయి. కాబట్టి ఈ వర్షాలు తగ్గిపోయిన తర్వాత 48 గంటల నుంచి 72 గంటల వరకు కూడా ఆ ప్రాంతంలో ప్రమాదాలు ఉంటుంది. ఇప్పుడు పంటలు ఆల్రెడీ ఆ ప్రాంతంలో మునిగిపోయి ఉన్నాయి. దానికి చేసేది ఏమీ లేదు. నీరు వెళ్ళిపోయే వరకు వాళ్ళు ఏమీ చేయలేరు. ముఖ్యంగా ఏంటంటే రోడ్ల మీద నీరు తక్కువగా ఉందని ఎవరూ ప్రయాణించొద్దని కోరుతున్నాము. ఎందుకంటే రోడ్ల మీద వరద సడన్గా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ జలాశయాలన్నీ నిండి ఉంటాయి. ఈ కొద్దిపాటి వర్షానికి గట్లు తెగి ఉన్నట్టుండి వరద పెరగడము, ఈ వాహనాలు కూడా కొట్టుకుపోయి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వచ్చే 2-3 రోజుల్లో ఆ ప్రాంతాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నాను. ఓకే, అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక్కదానికైనా లేకపోతే అటు పక్క ఒడిశా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వర్షపాతం ఏమైనా ఉందంటారు? ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో కూడా వర్షపాతం ఉంది. అయితే మనకి నిన్న కాన్సన్ట్రేటెడ్గా సెంట్రల్ తెలంగాణలో అత్యధిక వర్షాలు మనకి నిన్న నమోదయ్యాయి. నిన్న తెలంగాణలో కాకుండా ఇదే వర్షపాతం ఇంకా ఒడిశాలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు నమోదైంది అనుకోవచ్చు అంటారా? ఇంత 40 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న ఎక్కడ నమోదు కాలేదు. ఈ అల్పపీడనానికి సంబంధించి మొత్తం ఇప్పుడు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ అన్ని జిల్లాలు ప్రభావితమైనప్పటికీ ఒక తెలంగాణలోని సెంట్రల్ పార్ట్లోనే మనకి అత్యధికంగా నిన్న రికార్డ్ అయింది. అంటే ఇప్పుడు అల్పపీడనం కూడా బలహీనపడింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దీనివల్ల ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? అంటే వర్షం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఇప్పుడు మనకి దక్షిణ తెలంగాణలో పెద్దగా నిన్న కూడా అంత పెద్ద వర్షాలు లేవు. మనకి లైట్ టు మోడరేట్ రేంజ్ సిటీలో కూడా అట్లాగే ఉంది. లైట్ 4 to 5 సెంటీమీటర్స్. ఈరోజు రేపు కూడా సిటీలో ఈ మేఘావృతంగా ఉండి లైట్ టు మోడరేట్ రేంజ్. ఈరోజు ఈవినింగ్ కొంచెం 2-3 ప్రాంతాల్లో కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ ఒక 5 to 20 minutes వరకు ఇంటెన్స్ స్పెల్స్ 2-3 ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకి సూచనలు ఉన్నాయి. సో ఈరోజు మనం సిటీలోని 3 జిల్లాలకి ఈరోజు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. సో మిగిలిన ప్రాంతంలో అంతా కూడా ఇలా క్లౌడీగా ఉండి లైట్ టు మోడరేట్ రెయిన్, డ్రిజిల్ లైట్ రెయిన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపు కూడా మేఘావృతంగానే ఉండి ఓన్లీ లైట్ రెయిన్ ఆర్ డ్రిజిల్. మిగిలిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో మటుకు ఈరోజు కూడా మనకి ఆల్రెడీ 17 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు ఈ ప్రాంతంలో నమోదు అవుతున్నందున ఈ ప్రాంతంలో ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి కూడా మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇటు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది కూడా నిర్మల్, అలాగే నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరి అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్లో కూడా ఆదిలాబాద్, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, అలాగే వరంగల్, మహబూబాబాద్, జనగాం, హన్మకొండ, సిద్దిపేట, అలాగే సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఇవైతే ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి. మరి ఎల్లో అలర్ట్లో కూడా ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజిగిరి, అలాగే యాదగిరి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఈ భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరి మిగతా గ్రీన్ అలర్ట్ కూడా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఇవి ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో వీటిల్లో కూడా కొన్ని మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది ఈ రోజు బులెటిన్ అని చెప్పేసి కూడా ఇటు వాతావరణ అధికారులు అయితే చెప్తున్నారు. మరి రేపు చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్ కేవలం ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ వీటికి మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా వాటన్నికి కూడా గ్రీన్ అలర్టే ఉంది. సో ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇటు వాతావరణ అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.